కర్మలు 2 ఉంటాయి. ఒకటి నేర్చుకోవడం, ఒకటి అకౌంట్ సెటిల్ చేయడం. సో, ఎప్పుడైతే నేర్చుకుంటామో, ధ్యానం ఉంటే, ఎనర్జీ ఉంటే ఎరుక ఉంటుంది. ఎప్పుడైతే ఎరుక ఉంటుందో, ఉన్న కర్మని తొందరగా అర్థం చేసుకుంటాము. త్వరగా నేర్చుకుంటాము. ఓహ్! నేనిలా చేయడం వల్ల ఈ కర్మ వచ్చింది. నేనిలా చేయకూడదు అనే పాఠాన్ని తొందరగా నేర్చుకుంటాము ధ్యానం ఉంటే. ధ్యానం లేకపోతే పాఠాన్ని తొందరగా నేర్చుకోము. మాటి మాటికి సఫర్ అవుతూ ఉంటాము. ఒక భాగము కర్మలో పాఠాలు నేర్చుకోవడం అయితే, రెండో భాగము అకౌంట్ సెటిల్ చేయడం. మన వల్ల ఒకరు కష్టపడినారక్కడ. మళ్ళది మనం తిరిగి ఆహ్, మనం కష్టపడాలి కదా! మనం చేసిన అప్పుని మనమే తీర్చాలి. ఇంకొకరు తీర్చరు. మరి మన అప్పుని మనం తీర్చుకోవాలంటే, మనం పుణ్యం పనులు చేయాలి. లేదంటే మనం సఫర్ అవ్వాల్సి ఉంటుంది. మనం అనుభవించాల్సి ఉంటుంది. పుణ్యం అనేది మన అకౌంట్‌లో లేకపోతే, మన కర్మని మనం దీర్ఘకాలికంగా అనుభవించాల్సి ఉంటుంది. మరి అది తొందరగా క్లియర్ అయిపోవాలి మన అకౌంటు అంటే, మనము పుణ్య కర్మలు చేయాలి. మంచి పనులు చేయాలి. మన ఆత్మకు తృప్తి కలిగించే సేవలు చేయాలి. సో, కర్మలో 2 ఒకటి పాఠం నేర్చుకోవడం, రెండోది మనం దీర్ఘకాలికంగా సఫర్ కాకూడదు అంటే, మంచి పనులు చేయడము. ధ్యానము, దానము ఇవే సింపుల్‌గా చెప్పుకోవాలంటే ఫస్ట్ డే క్లాస్‌లోని హైలైట్ పాయింట్స్. ధ్యానం వల్ల జ్ఞానము, దానం వల్ల పుణ్యము. సో, ఇంకొక హైలైటింగ్ పాయింట్ ఏమంటే, పాపాలు చేస్తే అనుభవించడానికి మళ్ళీ పుట్టాలి. పుణ్యాలు చేస్తే కూడా అనుభవించడానికి మళ్ళీ పుట్టాలా అంటే, మరి ఆ పుణ్యం కూడా మనల్ని జన్మ తీసుకునేలా చేయకూడదు అంటే, నేను నాది అనే భావన లేకుండా, నేను చేస్తున్నాను అనే భావన లేకుండా చేయాలి. అప్పుడు ఆ పుణ్యకర్మ కూడా మనల్ని బందగా ఉంచదు. సో, మరి ఇంకో మంచి ప్రశ్న బుద్ధి కర్మానుసారిణి. అంటే గత జన్మ కర్మల్ని బట్టి మన బుద్ధి పనిచేస్తుంది. ఒకే ఇంట్లో ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు బిడ్డలు వేరు వేరుగా ఆలోచిస్తారు. వేరు వేరు అభిప్రాయాలుంటాయి. పెరిగింది ఒకే వాతావరణం, తినింది ఒకే ఇంటి తిండి. కానీ ఇద్దరు వేరు వేరుగా ఎందుకు ఆలోచిస్తారు అంటే, వాళ్ళ గత జన్మని బట్టి. బుద్ధి కర్మానుసారిణి. గత జన్మ కర్మల్ని బట్టి. అయితే మరి ఇప్పుడు పుణ్యం చేయాలి అని తెలుసుకున్నాం. కానీ మంచి చేయాలి అన్నప్పుడు బుద్ధి గత జన్మల్ని బట్టో, పెరిగిన వాతావరణం బట్టో నాకేంటి? నేనెందుకు చేయాలి మంచి? అని ప్రశ్నేస్తుంది. బుద్ధి ఒక లెక్కలోకి వేసుకుంటుంది. సో, బుద్ధిని ఫాలో అవ్వాలన్నప్పుడు బుద్ధి మంచి చేయడానికి అడ్డగిస్తే ఏం చేయాలి అంటే, సో, అప్పుడు మనము ఒక పెద్దవాళ్ళ మాట వినాలి. మన బుద్ధి ఏదో ఒకటి పాయింట్ చెప్తుంది. అది కరెక్టా? రాంగా? అనేది మనకెలా తెలుస్తుందంటే, మనకన్నా సీనియర్స్, మనకన్నా జ్ఞానం ఎక్కువ తెలిసిన వాళ్ళకి, అనుభవ జ్ఞానం ఉన్న వాళ్ళకి మనం అడిగి తెలుసుకొని చేయాలి. ఆల్‌వేస్ మన బుద్ధి కరెక్ట్ కాదు. దాని స్థితికి తగ్గట్టు అది చెప్తుంది. కానీ మనం చేస్తున్నది కరెక్టా? రాంగా? ఎలా అంటే, మనకన్నా సీనియర్స్‌ని మనం సలహా తీసుకోవాలి. మనకన్నా జ్ఞానం, అనుభవ జ్ఞానం ఎక్కువున్న వాళ్ళని మనం కాంటాక్ట్ అయ్యి తెలుసుకోవాలి. సో, 95% అందరూ ధ్యానంలోకి కష్టాల వల్లే వస్తారు. ఒక 5% మంది ఆహ్, సత్యం తెలుసుకోవాలి అని
బుద్ధునిలాగా వస్తారు. సో, కష్టాలు కష్టాలు, ఛాలెంజెస్ వల్ల రావడం కూడా అది ఒక ప్రణాళికనే. మనమే ఒక పైన ఎంచుకొస్తాం. ఈ జన్మలో ధ్యానంలోకి రావాలంటే నాకేదైనా అలారం ఉండాలా? ఏదైనా కష్టం ఉంటేనే నేను ధ్యానం వైపు చూస్తాను. నాకు ధ్యానం కావాలి. లేదంటే ఉత్తినే వెళ్తాను. కిందకి మళ్ళీ పైకొచ్చేస్తాను. ధ్యానాన్ని చెయ్యను. ఈ ధ్యానం నాకు గుర్తు చేయడానికి ఒక కష్టం ఉండాలి జీవితంలో అని ఎంచుకొనొస్తాం. మనమే ఛాలెంజెస్‌ని ఎంపిక చేసుకుంటాం. కష్టాన్ని ఎంపిక చేసుకుంటాం. మనము ఊకే వస్తున్నాం, పోతున్నాం, వస్తున్నాం, పోతున్నాం. ముందుకు సాగట్లేదు. ఈసారి ఎట్లైనా నాకు ధ్యానం గావాల. కష్టం పెట్టుకుంటే నేను ధ్యానం పట్టుకుంటాను అని మన ప్రణాళికలో మనం ధ్యానాన్ని ఎంచుకుంటాం. ఇప్పుడు కూడా మనకి అహంకారం రావచ్చు. కానీ ఎంత ఎదిగినా ఏదో నేర్చుకోవడానికుంది. నేను చెయ్యట్లేదు. నా ద్వారా జరుగుతా ఉంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మంచి పాయింట్ మనం విన్నదేమంటే కర్మకాండలు చేయడం కరెక్టా? అంటే ఇక్కడ సార్ అన్నారు, "పైకి వెళ్ళిపోయిన వాళ్ళకి ఇక్కడి నుంచి మనం ఏం చేసినా అంటదు. ఇక్కడున్న వాళ్ళకి మనం చేస్తే అంటుతుంది కానీ, పైకెళ్ళిపోయినప్పుడు మనం ఇక్కడి నుంచి ఏం చేసినా అంటదు." సో, ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళ పట్ల మనం బాధ్యతని చక్కగా నిర్వర్తించాలి. వాళ్ళు భూమి మీద మనతో కలిసి ఉన్నప్పుడు, వాళ్ళ పట్ల పనులు మనం సరిగ్గా చేస్తే, వాళ్ళ పట్ల మన డ్యూటీని మనం సరిగ్గా చేస్తే, వాళ్ళకు మనకు మధ్య ఏమైనా ఫైటింగ్ ఉంటే అది క్లియర్ చేసుకుంటే, అది కంటిన్యూ అవ్వదు. అది ఇంకేం దోషంగా ఉండదు. ఇక్కడ మన డ్యూటీ మనం సరిగ్గా చేయకుండా, అది మనం పెండింగ్‌లో పెట్టుకునేస్తే, అదే మనకు అది ఫార్వర్డ్ అవుతుంది. దాన్ని పొరపాటుగా అరే! పితృకర్మ దోషం వచ్చింది అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఇక్కడున్నప్పుడు మన బాధ్యత సరిగ్గా చేయాలి. వెళ్ళిపోయిన తర్వాత ఆ ఫోటోలకు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని భోజనాలు పెట్టినా, మన కర్మని క్లియర్ చేసుకోలేము. ఉన్నప్పుడు మన బాధ్యతను సరిగ్గా నిర్వర్తించాలి. సో, ఇది ఒకటైతే మరి ఇక్కడి నుంచి ఏం చేసినా పైలోకాలకి అంటరు. కానీ పైలోకాల్లో ఉన్నవాళ్ళు మనకేమైనా హెల్ప్ కావాలంటే చేయగలరు. ఇంకోటి మరి మనం చేసుకున్న కర్మలొకటే మనకంటుతాయా? ఇతరుల కర్మలు, కుటుంబ సభ్యుల కర్మలు కూడా అంటుతాయా అంటే, కుటుంబ సభ్యులు కూడా కర్మలు అంటుతాయి. ఒకవేళ అది మనం అందులో భాగం ఉంటే. గత జన్మల్లో వాళ్ళు చేసిన చెడు కర్మకు మనం కూడా తోడై ఉంటే, అవి మనకు కూడా అంటుతాయి ఈ జన్మలో. అరే! నేనేం చేయలేదు. వాళ్ళు చేసినారు. నేనెందుకు సఫర్ చేయాలంటే, వాళ్ళు చేస్తున్నప్పుడు మనం తోడుగా ఉన్నామేమో, వెంటున్నామేమో, ఆపకుండా ఊకే ఉన్నామేమో. అందుకు ఇప్పుడు మనం వాళ్ళతో కలిసి అనుభవిస్తుంటాం. ఇప్పుడు ఒక ఇంట్లో వ్యక్తి దొంగ కావచ్చు, హంతకుడు కావచ్చు. అతను చేసిన కర్మ వల్ల అతను జైలుకి పోయుండొచ్చు. కానీ ఆ కుటుంబం కూడా సఫర్ అవుతుంది గదా! అది గత జన్మను బట్టి ఉండొచ్చు. ఒకటి గత జన్మ వల్ల ఉంటుంది. ఇంకోటి మన ఇట్లా కుటుంబ పరంగా కర్మలు మనకంటకూడదు అంటే ధ్యానం చేస్తే మనకు ఇలా కుటుంబపరమైన కర్మలు అంటవు అని సార్ చెప్పారు. మన డీఎన్ఏలో ఉన్న ఆ కర్మలు మనపై ప్రభావం చూపించకూడదంటే మన దగ్గర ధ్యానం ఉంటే. దానికి ఉదాహరణగా ప్రహ్లాదుడే ఉన్నాడు. వాళ్ళ తండ్రి రాక్షసుడైనా వాడు రాక్షసుడిగా పుట్టలేదు. ఎందుకంటే అతని దగ్గర ధ్యానం ఉంది. ధ్యానం ఉంటే మనం ఎక్కడ పుట్టినా
ఆ ప్రభావం మనపై పడదు. రాక్షసుల ఇంట్లో పుట్టినా కూడా మనపై పడదు అనేది ప్రహ్లాదుడి ఎగ్జాంపుల్. ఇంకా ఇంకొన్ని పాయింట్స్ ఏమంటే, ధ్యానం అన్నది బంగారు గని. ఎంత సజ్జన సాంగత్యం, ఎంత గురు సాంగత్యం చేస్తే అంత సానబెట్టబడుతుంది జ్ఞానం. ఎన్ని ఉన్నా, శారీరకంగా సంతోషంగా ఉన్నా, మానసికంగా, బుద్ధిపరంగా అన్ని బాగున్నా, ఆత్మ సంతోషంగా ఉండాలంటే ధ్యానం చేయాలి. బ్రహ్మానందం కావాలంటే సేవ చేయాలి. నేను నాది లేకుండా కర్మ చేస్తే బ్రహ్మానందం వస్తుంది, కర్మలు అంటుకోవు. సో సార్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. అదేమంటే తమిళనాడులో అగత్యార్ అని పిరమిడ్ ఉంది. సో ఆ పిరమిడ్ కు సార్ ఇక్కడ మౌన ధ్యానాలకు ఇది సెంటర్ అవ్వాలి అని చెప్పారు పత్రి సార్, ప్రదీప్ సార్కు ఏప్రిల్లో చెప్పారు. కానీ జూలైలో పత్రి సారు శరీరాన్ని వదలడం జరిగింది. సో అప్పుడు మరి సార్ చెప్పారు కదా ఇది మీరు పూర్తి చేయాలి అని ఇండియాకి ఫారెన్ నుంచి ఇండియాకి వచ్చేసి ఆ పనిని చూసుకుంటూ ఉన్నారు. అందులో మరి ఇది మౌన ధ్యానంగా రావాలంటే ఫస్ట్ నేను మౌనం చేయాలని ఆయన కొన్ని రోజులు మౌనం ఉంటే ఆయనకు కొన్ని పాయింట్స్ అనిపించాయి. అందులో ఫస్ట్ది మౌనము ఇంపార్టెంట్, చివరిది ఎవరికి వాళ్ళే మాస్టర్ అవ్వడము. ముఖ్యంగా నేర్చుకున్న పాయింట్ ఏమంటే డిటాచ్డ్ గా చేయడం, పనిని అంటుకోకుండా చేయడం. ఎంత డిటాచ్డ్ గా చేస్తే అంత ఎదుగుతాం. నేను చేస్తున్నాను అని అనుకుంటూ ఉంటే మనం దానికి అతుక్కుపోతాం. నేను చెయ్యట్లేదు, నా ద్వారా జరుగుతూ ఉంది, నేను నిమిత్త మాత్రము అని మనము చేసుకుంటూ వెళ్తే, ఎంత పాలిటిక్స్ ఉన్నా కూడా మనం చేసుకుంటూ వెళ్తే మనం ఏదైనా సాధిస్తాము. ఎప్పుడైతే నేను నాది అనేది ఉండదో అప్పుడు ఎక్స్పెక్ట్ చేయము. డిటాచ్మెంట్ మోడ్ లో అంటే ఏది అతుక్కోకుండా దేవునికి స్ఫూర్తిగా సరెండర్ అయ్యి నేను చెయ్యట్లేదు, నా ద్వారా జరుగుతా ఉంది. ఎప్పుడైతే ఇలా ఏ బంధము లేకుండా చేస్తామో, నా ద్వారా జరుగుతోంది నేను చెయ్యట్లేదో అదే ఆఖరి జన్మ అవుతుంది. అదే కర్మయోగంలో పరాకాష్ట. ఏమి సాధించకుండా, ఏమి ఆశించకుండా చేయడం. నా ద్వారా జరుగుతోంది అంతే. ధ్యాన ప్రచారం చేయడం వల్ల నాకేం వస్తుంది అంటే మనమేం చెప్పం. మనమేం చెప్పలేం. పుణ్యం వస్తుంది అని చెప్తాం కానీ ఇది వస్తుంది ఫలానాగా, ఈ పని చేస్తే ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్పలేం. చెయ్యడం వల్ల మనకు ఆనందంగా ఉందంతే. ఎప్పుడు ఏది ఆశించకుండా చేస్తామో అదే కర్మయోగంలో పరాకాష్ట. అదంత సులభం కాదు. ఎంత ధ్యానము, సజ్జన సాంగత్యము, గురు సాంగత్యము, క్రమశిక్షణ, మన పట్ల మనం క్రమశిక్షణ, తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం, ఇవన్నీ ఉంటే మనం సాధించవచ్చు. కానీ అన్ని గుణాలు ఇవి ఒకే జన్మలో మనం నేర్చుకోలేం. కొన్ని జన్మల్లో మనం సక్సెస్ అవుతూ ఉంటాం. ముఖ్యమైన పాయింట్స్ చెప్పింది మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాము. పుస్తకాలు చదువుతూ ఉంటాం, క్లాసులు వింటుంటాం, క్లాసులు చదువుతూ ఉంటాం. కానీ కుటుంబంలో ఒకరిని యాక్సెప్ట్ చేస్తాం, ఒకరిని యాక్సెప్ట్ చేయలేం. మనము అలా ఉంటే కుటుంబ సభ్యుల్ని పూర్తిగా అంగీకరించలేకపోతే మనం ఆధ్యాత్మికంలో లేనట్టు లెక్క. సరైన ఆధ్యాత్మికత ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కరు కరెక్ట్. రావణుడు కరెక్ట్, హిరణ్యకశిపుడు కరెక్ట్.
మనం జోక్యం చేసుకోకూడదు. నేను చెప్పినట్లే అందరూ వినాలి అంటే అది సరైన ఆధ్యాత్మికత కాదు. ఎవరిష్టం వాళ్ళది. అలాగే కుటుంబంలో నాన్ వెజ్ తినే వాళ్ళుంటారు. వాళ్ళకి ఒక్కసారి చెప్పాలి. రిపీటెడ్‌గా వాళ్ళపై ప్రభావం ఫోర్స్ చేయకూడదు అని తెలుసుకున్నాం మనం లాస్ట్ టైమ్‌లో. అలా మనం ఏదైనా ఫోర్స్ చేస్తే మన దాంట్లో ఇంకొక కర్మ యాడ్ అవుతుంది. వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి ఎందుకు తినకూడదు? నాకు కారణాలు చెప్పు. నేను తెలుసుకుంటాను అనొస్తే వాళ్ళకప్పుడు మనం చెప్పాలి. సో, మరి అట్లాంటి వాళ్ళని మనం కుటుంబంలో ఎందుకు ఎంచుకొస్తాం? మనకు అగైనెస్ట్‌గా ఉన్న వాళ్ళని, నాన్ వెజ్ తినే వాళ్ళని, లేకపోతే మన ఆలోచనలకి విరుద్ధంగా ఉండే వాళ్ళని మనం కుటుంబంలో ఎందుకు ఎంచుకొచ్చాం? రకరకాల మనుషులుంటారు. నలుగురు నా కుటుంబంలో 4 రకాలుగా ఉంటారు. మరి అలాంటివి ఎందుకు ఎంచుకోవచ్చాం. మనమే ఎంచుకోవచ్చాం. కానీ ఎందుకు? అంటే మనం నేర్చుకోవడానికి, సహనాన్ని, అంగీకరించే గుణాన్ని, క్షమాతత్వాన్ని నేర్చుకోవడానికి మనం ఎంచుకొస్తాము. మనమే ఎంపిక చేసుకొని, మనమే కంప్లెయింట్ చేస్తున్నాం. మనమే ఇలాంటి భర్త, ఇలాంటి పిల్లలు, ఇలాంటి కుటుంబం, ఇలాంటి అత్తమామ, ఆడపడుచు, తోడికోడలు అన్నీ మనమే ఎంచుకున్నాము. మనమే కంప్లెయింట్ చేస్తున్నాము. అలా కంప్లెయింట్ చేయడం సరైన ఆధ్యాత్మికత కాదు. ఇంతవరకు తెలుసుకున్నాం. ఇంకా ఇంకో పాయింట్ ఏం చెప్పారంటే, సపోజు మనం టెన్షన్‌లో ఉంటాము. మనం టెన్షన్‌లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మనకు మాట్లాడిస్తే మనం ఎలా రెస్పాండ్ అవుతాము అనేది కూడా మనం ఎంచుకుంటాం. మనకు టైం అయింది. మనం తొందర పడుతుంటాం. అది కుటుంబంలో కానీ, రోడ్డు మీద కానీ చిరాకుతో చెబుతున్నామా? అంటే అక్కడ మనం నేర్చుకోవాల్సింది ఉందని కదా పాయింట్. టెన్షన్‌లో ఉంటే మనం చిరాకు పడుతున్నాం. అది మనకు నేర్చుకోవడానికి ఆ పాయింట్‌ని మనం ఎంచుకునుంటాం. సో, మనం పాఠాలు పైలోకాల్లో నేర్చుకున్నాం. ఇక్కడ పరీక్ష ఇవ్వడానికొచ్చాము అని సార్ చెప్పారు. సో, టెన్షన్ కూల్‌గా ఉండాలి అనేది పైన నేర్చుకున్నాం. కానీ కిందకొచ్చాక టెన్షన్‌లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మనకు మాట్లాడిస్తే మనం చిరాకు పడకుండా ఉండాలి. అది మన పరీక్ష. అది ఇంటి పనులు కావచ్చు, లేదా బయట రోడ్డు మీద కావచ్చు. సో, మనం ఇక్కడ ఉన్నంత కాలం ఏదో ఒకటి నేర్చుకోవడానికి మనకు ఉంది. ఏదో ఒకటి నేర్చుకోవడం ఉంటుంది. ఏదో ఒక పని డ్యూటీ ఉంటుంది. ఏదో ఒక చేయాల్సిన పని ఉంటుంది. ఎలా ఆత్మ ఎదుగుతుంది అంటే ఛాలెంజ్‌ల ద్వారా. ఛాలెంజ్ అన్నది లేకపోతే ఆత్మలో ఎదుగుదల చాలా స్లో ఉంటుంది. ఆ ఛాలెంజెస్ కోసమే మనం భూమి మీదకొస్తాం. పైలోకాల్లో ఉంటే మనం అనుకున్నది ఇట్టే జరిగిపోతూ ఉంటుంది. ఛాలెంజ్ ఉండదు. ఆత్మలో ఎదుగుదల చాలా స్లో ఉంటుంది. ఒక ఎద్దు బండిలాగా. ఎద్దుల బండిలో ప్రయాణం ఎంత స్లోగా ఉంటుందో, ఆత్మ ఎదుగుదల పైలోకాల్లో ఉంటే అంతే స్లోగా ఉంటుంది. భూలోకానికి ఎందుకొస్తాము అంటే, ఆత్మ ఎదుగుదల ఫాస్ట్‌గా కావాలి అని, ఆ ఛాలెంజెస్‌లో మనం తొందరగా ఎదుగుతామని. ఛాలెంజెస్‌లో మనం ఎలా ఎదుగుతాం? కష్టం ఉంటే ఎదుగుతామా? కష్టం ఉన్నప్పుడు మన రియాక్షన్ వల్ల మనం ఎదుగుతాం. కష్టాలు ఉంటే, సమస్యలు ఉంటే మనం ఎదుగుతామా? ఆ కష్టాలు, సమస్యలు మనల్ని ఎదిగి మనం ఎలా ప్రతిస్పందిస్తాం? దానికి ఎట్లా రియాక్ట్ అవ్వకుండా ఉంటాం? ఎట్లా మన అహంకారాన్ని తగ్గించుకుంటాం?
ఈ కష్టాలు, సమస్యల్ని ఈ భూమి మీదకి ఎందుకొస్తున్నాము అంటే, రాకెట్‌లా ప్రయాణం చేయడానికి, మనం రాకెట్‌ల ప్రయాణం చేయాలంటే, ఎద్దుల బండి ఎక్కడ, రాకెట్ ఎక్కడ. సో, రాకెట్‌లాగా మనం ప్రయాణం చేయాలి అని మనం భూమి మీదకి జన్మలు తీసుకుంటాం. భూమి మీద ఛాలెంజెస్ చూసి, ఈ భూమి మీద ఎంతమంది ఆత్మలున్నారో, ఎంతమంది జనమున్నారో, పైలోకాలలో అంతకన్నా ఎక్కువ మందుంటారు. వద్దురా బాబోయ్! ఈ భూమికెళ్తాము, పాఠాలు నేర్చుకోము, ఏం లేదు మర్చిపోతాం. మళ్ళా ఊకే వెళ్తాం, వస్తాము. ఈ టెన్షన్‌లు, ఈ గొడవలొద్దు. పైలోకాల్లోనే మెల్లగా పాఠాలు నేర్చుకుందాం అనుకునే ఆత్మలు బోలెడమంది ఉంటారు. మరి భూమి మీద మన కష్టాల్ని చూసి పైలోకాలు ఇన్‌స్పైర్ కూడా అయ్యేవాళ్ళుంటారు. అరే! వీళ్ళెంత చేస్తున్నారు. నేను కూడా భూమి మీద పోయి ఈసారి బాగా పాఠాలు నేర్చుకుని, కర్మలు క్లియర్ చేసుకొని, తొందరగా ఎదిగేస్తాను ఈసారి అని మనల్ని చూసి స్ఫూర్తి పొంది ఆ జన్మలు తీసుకునే ఆత్మలు ఉంటాయి. సో, ఎంత కష్టాలు ఉంటే మన ఆత్మ ఎదుగుతుంది అంటే మన రియాక్షన్ వలన. మనకు మన కుటుంబంలో అందరూ మనం చెప్పినట్లే వింటుంటే మనం ఎట్లా ఎదుగుతాం? అంతా మనం అనుకున్నట్లే జరుగుతూ ఉంటే మనం ఎట్లా ఎదుగుతాం? అసలు ఎదగం. అందరూ మనం చెప్పినట్టే వింటున్నారు. అప్పుడు మనకి స్పిరిచువాలిటీ మీద ఇంట్రెస్ట్ కూడా రాదు. అందరూ మనం చెప్పినట్లే వింటుంటే, మనం అనుకున్నట్టు జరుగుతూ ఉంటే, మనకు ఛాలెంజ్ లేకపోతే ఈ ధ్యానం ఎందుకు? ఆత్మ జ్ఞానం ఎందుకు? మన గురించి మనం పట్టించుకోము. మన ఆత్మ గురించి మనం పట్టించుకోము. ఛాలెంజ్ ఉంటేనే మనం పట్టించుకుంటాం. ఆత్మ జ్ఞానం వైపుకొస్తాం. మనమెవరు? ఎందుకు పుడుతున్నాము? ఎందుకీ కష్టాలు? ఎందుకీ ఏడుపులు? ఎందుకీ ఛాలెంజ్? నాకెందుకు? అని అప్పుడు సత్యం తెలుసుకోవాలనే మనకు కుతూహలం పెరుగుతుంది. అప్పుడు సత్యం వైపు ఇంట్రెస్ట్ ఒస్తుంది. ఒకటి, కష్టాలు మనకు సత్యానికి దగ్గర చేస్తాయి. రెండవది, ఆ పరిస్థితులొచ్చినప్పుడు మనం ఎట్లా తీసుకుంటాం? ఇప్పుడు కుటుంబంలో నలుగురు 4 రకాలుగా ఉంటే, అందరూ మనం చెప్పినట్లు వినరు. ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది. మనం అనుకున్న దానికి ఇంకొకరు ఇంకో విధంగా చేస్తారు. విరుద్ధంగా చేస్తారు. అప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం? దాన్ని ఎలా ప్రతిస్పందిస్తాం? అన్నది మన ఎదుగుదలకు హెల్ప్ చేస్తుంది. కష్టాలు, సమస్యలు మనకు సత్యానికి దగ్గరగా చేస్తే, ఇంకోటి, దానికి ఎలా మనం ప్రతిస్పందిస్తున్నాం? టెన్షన్ పడుతున్నామా? ఏడుస్తున్నామా? టేక్ ఇట్ ఈజీ తీసుకుంటున్నామా? ప్రతి ఒక్కరిది ఆహ్, గోల్ ఏంటంటే టేక్ ఇట్ ఈజీ తీసుకోవడం. ఎవరి స్థితిని బట్టి వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఎవరి ఎనర్జీని బట్టి వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఏడవడము, గొడవ పెట్టుకోవడము, తిట్టుకోవడము అనేవి జరుగుతూ ఉంటాయి. కానీ అల్టిమేట్ ఏంటి అంటే గొడవ పెట్టుకోకుండా ఉండడం, లైట్‌గా తీసుకోవడం, మన ఆనందం డిస్టర్బ్ కాకుండా ఉండడం. అన్నీ బాగున్నప్పుడు ఆనందంగా ఉండడం కాదు. ఛాలెంజ్‌లున్నప్పుడు కూడా ఆనందంగా ఉండడం. సో, ఎంత ఛాలెంజ్‌లుంటే అంత నేర్చుకోవడం ఉంటుంది. ఇంకోటి సార్ చెప్పిన మంచి పాయింట్ ఏంటంటే, మనము ఆహ్, చేసే చేయ చేయగలిగిన కష్టాలనే మనం తీసుకొస్తాము. మన తాహతుకు మించిన కష్టాల్ని మనం తెచ్చుకోము. మనం హ్యాండిల్ చేయగలిగిన ఛాలెంజ్‌లనే మనం తీసుకొస్తాము. భయం అన్నది సహజమైంది. భయాన్ని మనం ఫేస్ చేస్తే ఇట్టే బయటపడతాము. భయ బ అప్పుడు
భయాన్ని మనం ఫేస్ చేయడం వల్ల అంటే మనకు భయం ఉందని అది ప్రయత్నించకుండా ఉంటే, ఆ భయం పెరిగిపోతుంది. లేదు ఎట్లైనా కానీలే అని ప్రయత్నం చేస్తే, ఆ భయం ఒక తీవ్రత తగ్గుతుంది. మనము వింటాము. బ్రహ్మజ్ఞానికి భయాలుండవని కాదు. భయాలుండినా వాళ్ళు ముందడుగు వేస్తారు. భయం వేసినా ముందడుగు వేయడమే ఎన్‌లైటన్‌మెంట్. ఎప్పుడైతే మన దగ్గర ఆత్మజ్ఞానం ఉండదో, భయం అన్నది మనల్ని భయపెడుతుంది. అదే ఆత్మజ్ఞానం ఉంటే భయం అన్నది మన ముందు చిన్నదవుతుంది. ఆత్మశక్తి ఉన్న చోట ధైర్యంగా, అభయంగా, సాహసంగా ఉంటాం. సో, ఇక్కడ ఇంకొక పాయింట్ ఏమంటే, మనకు భయం ఎక్కడి నుంచొస్తుంది? ఒకటి గత జన్మ కర్మల వలన. ఇంకోటి మాంసాహారం తినేవాళ్ళ ఆ జంతువులోని భయం మనలోకొస్తుంది. ఒకటి గత జన్మల కర్మ వలన, ఒకటి మనం తిన్న మాంస ఆహారం వలన మనలోకి భయం వస్తుంది. ఇంకోటి మనం పెరిగిన వాతావరణం వలన, మనం చూస్తున్న వీడియోల వలన. సో, ఇప్పుడు ఇక్కడ సార్ హైలైట్ చేసిన పాయింట్ ఏంటంటే, మనము పెరిగిన వాతావరణం వలన కూడా మనకు భయం అన్నది వస్తుంది. మరి అలాంటప్పుడు మనం అలాంటి కుటుంబ సభ్యుల్ని ఎందుకు ఎంచుకున్నాం? అలాంటి వాతావరణాన్ని, అలాంటి అనుభవాల్ని ఎందుకు ఎంచుకున్నాం? మనల్ని భయపెట్టే. అంటే అది కూడా గత కర్మ ప్లానే. అది కూడా లైఫ్ డిజైనే. లైఫ్ డిజైన్‌లో ఫలానా అనుభవం ద్వారా నాలో భయం అనేది తెచ్చుకుంటాను. ఆ భయాన్ని అధిగమిస్తాను. ఇలా వెళ్తూ పడడం, బండిలో వెళ్తూ పడడము, భయాన్ని తీవ్రంగా తెచ్చుకోవడము, మళ్ళీ ఆ భయాన్ని అధిగమించడం. సో, ఇలా మనమే ప్రణాళిక చేసుకొనొస్తాం. అలాంటి కుటుంబ సభ్యుల్ని, అలాంటి అనుభవాల్ని, భయపెట్టే కుటుంబ సభ్యుల్ని తెచ్చుకుంటాం. కానీ దాన్ని అధిగమించడం కూడా మనం ప్లాన్‌లో పెట్టుకొనొస్తాం. భయపడ్డానికి కాదు, ఆ భయాన్ని అధిగమించడానికి. సో, శరీరాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. శరీరాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోయినా మనకు ఆహ్, కాల్షియం డెఫిషియన్సీ అనేది వస్తుంది అని చెప్పారు సారు. ఇంకొక 2 పాయింట్స్ ఉన్నాయి. సో, మరది రేపు చెప్పుకుందాము. చాలా సేపయిపోయింది.